గ్రూపుల నుంచి వచ్చినాడు నేను ఒక్కనే. ఇక్కడ ఏం జరిగినా సైన్స్ నుంచి వచ్చి నేను ఒక్కనే చాలా వరకు 25 ఏళ్ల పండుగ చేసుకున్నాను 2007లో. 25 ఏళ్ల పండుగ చేసుకున్నాను 2007లో. 82లో స్టార్ట్ అయింది కాలేజీ 2007. రీసెంట్గా చివరిసారి 2019లో వచ్చాను అక్కడికి. అప్పుడు సార్ కనపడ్డారు, ఒక 10 నిమిషాలు మాట్లాడాను. ఆయన షుగరు దానివల్ల బాగా డల్ అయినట్టుగా చెప్పారు. అవే గుర్తొస్తున్నాయి నాకు. ఇంకా బాగా మర్చిపోలేని ఘట్టం ఏంటంటే, మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు డ్యూరింగ్ 1988 ఎత్తిపోతల ట్రిప్కి వారి ఆధ్వర్యంలో వెళ్ళాం. అందరం వెళ్ళినప్పుడు అంత్యాక్షరాది పాడాము అందరం. ఆ అనుభూతి నాలో అప్పటి వరకు నా 17, 16 వెళ్ళి 17 ఏళ్ల వయసులో అంతర్ముఖుడిగా ఉన్న నేను క్రమంగా బహిర్ముఖుడిగా మారడానికి పునాది ఆయన వేశాడని ఇప్పటికీ నమ్ముతున్నాను నేను. అది అంత్యాక్షరి అంటే నాకు పాటలు కానీ కొత్త పాటలు అన్ని పాటలు చిన్నపై మన పురాకారంతా కూడా సినిమాతో బతికినవాడు. సినిమా డిటెక్టివ్ నవ్వులు వీటన్నిటితో కలిసి జీవించినవాడు. ఇళయరాజా, చిరంజీవి ఇట్లాంటి వాళ్ళందరితో ఆ తరంలోంచి వచ్చిన వాడు. పుస్తకానికి విలువ ఎక్కువ ఇచ్చిన తరం మాది. చిన్నప్పుడు బాలభారతి, బొమ్మరిల్లు, చందమామట్టి మొదలుపెట్టి వరుసగా క్లాస్ పుస్తకాలు ఇవన్నీ కాకుండా 10, 11 ఏట 12 ఏట ఎండమూరైనా పట్టుకుని ఇప్పటికీ పట్టుకుని వదలకుండా ఉన్న తరం మాది. అటువంటి తరం కాబట్టి మా వాళ్ళంతా యూనివర్సిటీలు ఇటువంటి చేశారంటే చుట్టూ ఉన్న 10 మంది ప్రభావితం చేయడం, ఆ 10 మంది నుంచి మంచిని మనం గ్రహించడం, మన మంచిని వాళ్ళకి ఇవ్వడం, ఇదే మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్. ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయన ఏనాడు కుర్చీలో కూర్చునేవాళ్ళు కాదు. ఆయన ముందున్న టైం మీద కూర్చొని ఆ రోజు ఎవరు సిలబస్ కామన్ ఫర్ సిలబస్ ఎవరు ఫామ్ చేశారో మంచి పని చేశారు. బిఎస్సి వాడి చేత, బీకామ్ వాడి చేత హిస్టరీ చదివించారు, బిఏ వాడి చేత సైన్స్ చదివించారు, విటమిన్స్, సైన్స్ ఇవన్నీ కూడా చదివించారు. సైన్స్ అండ్ సివిలైజేషన్ అండ్ హిస్టరీ, హెరిటేజ్ అండ్ కల్చర్, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. దానివల్ల ఏం జరిగింది ప్రయోజనం? ఇంటర్ ఫ్యాకల్టీ డిఫరెన్స్ తగ్గిపోయింది. అంటే అఫ్కోర్స్ రెసిడెన్షియల్ సిస్టమ్ 100 మంది కూడా మేము 100 మంది వచ్చాము, ఆయనకు 100 మంది వచ్చారు. మేము థర్డ్ ఇయర్ వద్ద ఉన్నాం. ఈ 300 మంది పాడినది వేరు, మా 300 మంది అంటే 88 to 91, 92, 93 వరకు వచ్చిన పిల్లలంతా. అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మేము ఫైనల్ ఇయర్లో ఉన్నాము. ఆ విధంగా ఆ 300 మంది ఒక విధంగా లెక్క. 240 ఏమో బిఏ, బీకామ్, 20 మంది ఏమో బిఎస్సి. అప్పుడు చాలా ఆనందంగా గడిచింది. ఆ రోజుల్లో గవర్నమెంట్ కూడా ఖర్చు అయ్యేది కదా మా మీద. 6 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు రోజు. 6 రూపాయలలో మేము బాగానే జీవించాం, బాగా గ్రాండ్గానే జీవించాం. ఎక్కడ బాధపడలేదు. అయితే మేము అప్పుడప్పుడే లేతగా వచ్చి కొంత ముదురులు ఉండేవాళ్ళు, పెద్ద వాళ్ళకి. అంటే వీళ్ళంతా కొద్దిగా పెద్ద సైజు వాళ్ళు కాబట్టి మేము ఏదో అట్లా భయంగా ఉండేవాళ్ళం. భయంగా ఉండే చాలా నేర్చుకున్నాం, అంతర్లీనంగా, అంతర్గతంగా. మరి ఫైనల్ ఇయర్కి వచ్చేది రిఫరెన్స్ సెక్షన్ పెట్టారు. ఆ క్రిస్టఫర్ అనే ఆయన యూడీసీఓ ఆయన ఉండి అక్కడ ఉండేవాడు. ఇక్కడ రిఫరెన్స్ సెక్షన్ ఆయనకు ఉండేది. 12:30 వరకు హరిచంద్ర నాయకు, మార్కండేయ శర్మ వాళ్ళంతా దున్నేసి మరి వాళ్ళు జిఎస్టీ కమిషనర్స్ అట్లా అయ్యారంటే అది పునాది. వెంకటరెడ్డి గారి ఆశీస్సులు ఇప్పటికీ ఉంటాయి, ఈ కాలేజీకి ఉంటాయి, ఇక్కడ చదివే పిల్లలకు ఉంటాయి, సమాజం మొత్తానికి ఉంటుంది. ఆయన తెలంగాణలో చేశాడు, వెలుగుగా ఆయన ప్రకాశం జిల్లా వాడు. అక్కడి నుంచి అక్కడ ఇక్కడ మొత్తం అన్ని ఏరియాలో ఆయన ప్రభావితం చేశాడు. సరే, ఆర్పి సార్ గురించి అంటే మేము ఆయన బుద్ధిజం అది ఒకటి అవి చెప్పేవాళ్ళు. ఎదురు టేబుల్ మీద కూర్చొని చదవచ్చు రీసెర్చ్ చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఇండియన్ కల్చరు, ఈ సైన్స్ అనేది పెట్టడం వల్ల సైన్స్ వాడి మరి మాలో ఎవరైతే చెప్పారో కెమిస్ట్రీ వాడి ఏది చెప్పుకుంటాను మాకు తెలియదు. వాళ్ళలో మటుకు ఆర్పి సారు, సారు, వెంకటేశ్వర గారిని ఉంచేవాడు. వాళ్ళు వచ్చి చెప్పేవాడు హిస్టరీ, కల్చర్ ఇట్లాంటివన్నీ. అది ఒక అప్రూపమైన గుర్తులు ఇక్కడ మాకు. ఇంకంటే నేను అక్కడ వస్తుంటే దారిలో టర్నింగులు, రోడ్లు వస్తుంటే 30 నాటి ప్రయాణం, 34 ఏళ్ళ నాటి ప్రయాణం, 85 నుంచి వయసు వరకు 37 ఏళ్ళ నాటి ప్రయాణం చూసుకుని గుంటూరు నుంచి సాగర్ వరకు. ఓ దశలో లారీ ఎక్కొచ్చాం. అప్పుడు బస్సులు డైరెక్ట్గా అంత లేని రోజులు లారీ చౌకగా ఉండేది. 15:20 గుంటూరులో అయితే ఇక్కడ దిగేవాడు, మార్చర్లో సాగర్.
ఆ అనుభూతులన్నీ వేరేదండి. లెక్చర్లు అందరూ కూడా పితృవాత్సల్యం అంటారు దాన్ని. అసలు రెసిడెన్షియల్ సిస్టమ్ అంటేనే పితృవాత్సల్యం. పితృవాత్సల్యం లేని రెసిడెన్షియల్ టీచర్ అనే లెక్చర్ అనేవాళ్ళు ఉండదు. సాయంత్రం ఒక స్టడీ అవర్ ఉండేది, ఆ గంట సేపు మాట్లాడేవాళ్ళు. మాలో ఎవరన్నా ఒకరిద్దరు ఏదో వాళ్ళ వ్యక్తిగత కారణాలు మరి పేదరికం కొనాడు రాలేకపోయేవాళ్ళు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక్కో పేరెంట్ కానీ మిగతా లెక్చర్లు కానీ మీరు మాట్లాడి కనుక్కోండి, ఉత్తరాలు రాయండి వాళ్ళ నాన్నగారి వరకు. ఆ కనుక్కోండి వాళ్ళు ఎందువల్ల లేకపోతే కొన్ని మనం ఏమన్నా తోడ్పడగలమో వాళ్ళ భయాన్ని తొలగించగలమా ఇట్లాంటి ఆలోచనలు చేసేవాళ్ళు అప్పటి లెక్చరర్. అప్పుడు కెమిస్ట్రీ హెడ్ రామకృష్ణ గారిని ఉండేవాళ్ళు పెద్ద ఆయన. ఆ పర్టికులర్గా ఆ కుర్రాడి గురించి మా తోటి వాడే, ఇప్పుడు లేడు, చనిపోయాడు, అబ్బాస్వామి అడ్వాన్స్డ్ ఎంజిఓగా చేశాడు అబ్బాస్. ఆయన వాడి గురించి అంత అవన్నీ మాకు గుర్తున్నాయి. కేఎస్ఎన్ గారి ఉన్నాడు, ఆయన లేదు యాక్సిడెంట్ చనిపోయాడు. కేసు ఉన్న ఆయన మ్యాథ్స్ హెడ్. ఆయన శ్రీరామని సంవత్సరాన్ని ఆయన లోకంలో 8 మంది, ఇంకో ఇద్దరు ఫిజిక్స్, ఇంకో ఆయన లోకంలో అవి. ఆయన 5 మంది తెలుసుకుంటాడేమో అనుకున్నాడు. కాదు, మొత్తం మేము 24లో 5 వెళ్ళిపోయారు, 18 మంది 19 ఉంటాడు. అందరినీ పిలిచేవాళ్ళు. ఆ వేపత ప్రసాదం, శ్రావణం, పానకం. ఆ అనుభూతులు మళ్ళీ మళ్ళీ రావు, ఎక్కడా రావు, ఏ తరానికి రావని మా గట్టి విశ్వాసం. మాకు మాత్రమే సొంతాన్ని ధైర్యంగా, మొండితనంగా, ఒకరిగా చెప్పుకునే అంటారు. అయితే మనం వచ్చిన ఆయన గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వారు చాలా పిల్లడిగా ఉండేవాడు. నేను ఎప్పుడు మొన్న కూడా మా గ్రూపులో ఇదే మెన్షన్ చేశాను.